భారతదేశానికి అనాది కాలం నుంచి ఒక జీవన విలువలు ఉన్నాయి. ఆ జీవన విలువలు ఏంటంటే భగవంతుడు సర్వాంతర్యామి. భగవంతుడు అందరిలో ఉంటాడు. భారతీయ దేశంలో జరిగేటువంటి ఈ కుంభమేళాలు కావచ్చు, పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు కావచ్చు, పవిత్రమైనటువంటి విశిష్టమైనటువంటి దేవాలయాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా భారతదేశంలో ఉండేటువంటి ఏకాత్మతా భావన ఏదైతే ఉందో, ఏకాత్మ మానవతావాద భావన ఏదైతే ఉందో ప్రస్ఫుటంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రయాగ కుంభమేళాకి స్నానానికి వెళ్ళినటువంటి ప్రజలలో ఎవరు ఏ కులము అనేటువంటి భావన లేదు. చాలామంది పాశ్చాత్యులు మన దేశంలో జీవన పద్ధతిని విమర్శిస్తూ ఇక్కడ వివిధమైనటువంటి కులాలు ఉన్నాయి, వీళ్ళ మధ్య అంతరాలు ఉన్నాయి, అంటరానితనం అనేటువంటి భావన ఉన్నది అని చెప్పి ఒక నెగిటివ్గా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ సకారాత్మకంగా భారతదేశంలో ఏ కాలంలోనూ కూడా అంటరానితనము అనేటువంటిది లేదు. ఈ పుణ్యక్షేత్రాల్లో మనకు కనిపిస్తుంది. అక్కడికి స్నానానికి వెళ్ళినటువంటి వ్యక్తి నా పక్కన ఏ కులానికి చెందినవాడు స్నానం చేస్తున్నాడు అని చెప్పి ఆలోచిస్తాడా? ఆయన ధనిక వర్గమా, బీద వర్గమా, లేకపోతే ఇంకే వర్గమో అని చెప్పి ఆలోచన చేస్తాడా? ఎవ్వరిలో కూడా ఏ విధమైనటువంటి భేదభావన కానీ ఆ విధమైన అంతరం కానీ కనిపించదు. మనం అందరము పవిత్రమైనటువంటి హిందూ ధర్మానికి వారసులము అనేటువంటి భావన ఉంటుంది. ఇది మనకి శ్రద్ధా కేంద్రము అనేటువంటి భావన ఉంటుంది. ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విశాలమైనటువంటి దృక్పథం భారతీయులలో కనిపిస్తుంది. ఇలాంటి దృక్పథం, అంటరానితనం అనేటువంటిది భారతీయ సమాజంలో లేదు అనేది ఈ రోజున ప్రపంచంలో హిందుత్వం అంటే ఇది. ఒక పవిత్రమైన దేవాలయంలోకి వెళితే, అయోధ్య దేవాలయానికి వెళ్ళినా, ఇటు తిరుపతిలో బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినా ఎవరు తన వెనకాల నుంచున్నవాడు ఏ కులానికి చెందినవాడు అనే భావన. హిందుత్వం అంటే అది ఎక్కడో ఒక చోట ఒక మనిషి తన ఇంట్లో పాటించాడు కాబట్టి అది హిందుత్వం కాదు. హిందుత్వం అంటే ఏమిటి? ప్రధానమైనటువంటి ప్రదేశాల్లో ఎక్కడైనా కనిపిస్తున్నదా? కనిపించడం లేదు. కాబట్టి హిందూ సమాజంలో అంటరానితనం వంటి భేదభావాలు లేవు, కుల భేదాలు అంతకంటే లేదు, ఉచ్చ నీచ బీద ధనిక తారతమ్యాలు లేవు. సంపూర్ణ సమాజమంతా ఒక్కటి, అందరిలోనూ భగవంతుడున్నాడు, అంతటా భగవంతుడున్నాడు. మనందరము కూడా భగవంతునికి, ధార్మిక భావానికి, ఆధ్యాత్మిక భావానికి మనందరము వారసులము అనేటువంటి భావన వికసించటమే ఈ క్షేత్రాలలో జరిగేటువంటి ఒక ప్రధానమైనటువంటి దృశ్యం.